ఇండియన్ డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీలు డాక్టర్ కాదా వెంకటరమణ, డాక్టర్ రామకృష్ణులు తెలిపారు. కాకినాడ తిలక్ వీధిలో గల ఎస్ఎస్ఆర్కే మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ త్రిమూర్తుల రాయుడు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ నిఖిత, డాక్టర్ అడ్డాల సత్యనారాయణలు పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ చిన్నారులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్కూల్స్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు డాక్టర్ ప్రశోభ్, స్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐ చెకప్స్, ఈఎన్టీ ఏమన్నా చెవి, ముక్కు, గొంతుల సమస్యలు, అంతేకాకుండా డెర్మటాలజీ చర్మ సంబంధిత వ్యాధులు, పెడియాట్రిక్స్ చిన్నపిల్లలు 16 ఇయర్స్ బిలో కాబట్టి చిన్నపిల్లల డాక్టర్ గారు డాక్టర్ శ్రీధర్ గారు, చర్మ వ్యాధులకి డాక్టర్ రాయుడు త్రిమూర్తులు గారు రాష్ట్రీయ హాస్పిటల్, అండ్ ఈఎన్టీకి డాక్టర్ నిఖిత మేడం, అండ్ డెంటల్కి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు, ఆఫ్థాల్మాలజీ కంటి సమస్యలు పిల్లల్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చూపు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి విద్యార్థుల్లోని, దానికి డాక్టర్ నైనా శ్రీరామ్ గారు ఇచ్చేసి వీళ్ళందరినీ పరీక్ష చేసి వాళ్ళకి తగిన మందులు అవసరమైతే మందులు ఇవ్వడం జరిగింది ఉచితంగానే. ఎవరికైతే స్పెక్స్ అయ్యి కావాలో ఆఫ్థాల్మాలజీ శ్రీరామ్ గారు అందజేస్తానన్నారు. ఇవి కాకుండా వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఫర్దర్ అవసరమైనా సరే వాళ్ళ క్లినిక్స్లోనే ఉచితంగా అందజేయడానికి అన్ని హాస్పిటల్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తాయి. ఇటువంటి క్యాంప్స్ మరిన్ని మున్సిపల్ స్కూల్స్లోని, పేద విద్యార్థుల స్లమ్స్లోని ఐఎంఏ ఆధ్వర్యంలో చేస్తానని సెక్రటరీగా డాక్టర్ డే విమర్శనగా అందరికీ తెలియదు. సార్ తోటి మరి సార్ ఏం చేసుకుంటారంటే కొన్ని ప్రశ్నలు అడుగుతారు, సో మీతో ఇంటరాక్ట్ అవుతారు, మీరు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారో తెలుసుకుంటారు. అవునా? మరి వీటి గురించి ఎందుకంటే ఇలాంటి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఓకేనా వాళ్ళతోటి మనం డిస్కషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు పొద్దున్న మనం ఒక గోల్ సెట్ చేసుకోవడానికి మనకు వస్తూ ఉంటుంది. అంతేకాదు మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే లైఫ్లో మనం చదువుకుంటున్నామంటే ఆ చదువు అనేది దేనికోసం చెప్పండి, మనం ఏదో ఒక గోల్ మనం సెట్ చేసుకోవాలి. ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం మనం ఏం చేయాలి, 100% ఎఫర్ట్ పెట్టాలి. అనుకుంటే అయిపోతుంది ఏదేనని అనుకుంటే అవ్వదు కదా. సో అనుకోవడంతో పాటు ఏం జరగాలి అక్కడ, సో దానికి తగినటువంటి హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఆ రెండు తోడైతేనే మనకి ఏంటంటే మనం అనుకున్నటువంటి ఆ గోల్ని మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మన పాఠశాలకు ఇచ్చేసి సో మన పాఠశాలలో విద్యార్థులతోటి ఇంటరాక్ట్ అవడానికి వచ్చినటువంటి సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.